విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైలను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైలను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే, నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే, నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలకును మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని పరిశుద్ధ లేఖనములో నుంచి ఉదయకాలము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాం. నేను సమీపస్థుడనై ఉన్న దేవుడును మాత్రమేనా, దూరముగా నుండినటువంటి దేవుణ్ణి కానా? ఇక్కడ రెండు విషయాలు మనము దేవుని వాక్యము ఉదయం మనల్ని దర్శించిన మాట. నేను సమీపస్థుడనై ఉన్న దేవుడును మాత్రమేనా అని అంటూ, ఇదిగో దూరమునున్నటువంటి దేవుడును కానా. ఈరోజు వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. మన దేవుడు ఏమై ఉన్నాడంటే యేసుక్రీస్తు వారు, ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు. ఆయన దూరాన నిలిచేటువంటి దేవుడు కాదు. కొందరు దేవుని యొక్క సన్నిధిని దూరం చేసుకుంటున్నారు. ఆయన దూరాన నిలిచేవాడు కాదు, ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు. అందుకనే నేను సమీపస్థుడనై ఉన్న దేవుడను ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. కొందరు అనుకుంటారు, వాళ్ళకున్నటువంటి కొన్ని పరిస్థితులు, స్థితిగతులు చూసి దేవుడు మాకు సమీపంగా ఉన్నాడా, దేవుడు మాకు సమీపముగా ఉంటే మేము ఆ కార్యాలు చూడలేకపోతున్నామే అని కొన్ని విషయాలు అనుకుంటుంటారు. దేవుడు ఎప్పుడు సమీపముగా ఉంటాడు? కీర్తన గ్రంథములో 145వ కీర్తన 18వ వచనములో మనం చదివితే,
తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఒక మనిషి ఇక్కడ భక్తి జీవితంలో దావీదు రాసినటువంటి కీర్తనలో ఎప్పుడు సమీపముగా ఉన్నాడు అని అంటే నిజముగా మొరపెట్టు వారికి. ఈరోజు దేవునికి నిజముగా మొరపెట్టేటువంటి స్వభావాలు ఎంతమంది ఉన్నాయి? పొద్దున్నే లెగుస్తారు, అడావుడిగా ప్రార్థన చేస్తారు కొందరు. లెగిసిన కాడి నుంచి అంతా అడావుడి గజిబిజి గందరగోళం. 6 రోజులు పని చేసుకొని 7వ రోజు ప్రభు దగ్గరికి వచ్చి సుదీర్ఘమైన ప్రార్థనలు దేవునికి మనం చెప్పుకుందాం అనేటువంటి ఆలోచన ఉందానంటే అడావుడిగా వస్తారు, అడావుడిగా వెళ్ళిపోతుంటారు. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు మనకి ఎప్పుడు సమీపముగా ఉంటాడంటే నువ్వు నిజముగా మొరపెట్టినప్పుడు. నీ నోటికి సమీపముగా ఉంటానని చెప్తున్నాడు ఆయన. అంటే నువ్వు మొరపెట్టేటువంటి సమయాన్ని నీ జీవితంలో కేటాయించుకోగలిగితే నేను సమీపస్తుడినే కానీ నీకు దూరస్తుడిని మాత్రమో కాదు. లూకాసు వార్తలో ఇలాగే 18వ అధ్యాయంలో ప్రారంభంలో ఒక ఉపమానం చెప్తారు ప్రభు. ఆ ఊరిలో ఒక వెధవరాలు ఉన్నది, ఆమె విసకక నిత్యము ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అని రాయబడి ఉంది. అయితే రాయబడినటువంటి విషయములో ఈమె ప్రార్థన చేసేటువంటి వ్యక్తే, కానీ ఈమె ప్రతివాదికి ఒక వాగ్వాదాలు జరిగినప్పుడు ఈమెకి న్యాయం తీర్చడానికి ఆ ఊళ్ళో అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి అని చెప్పుకునేవాడు ఒక అతను ఉన్నాడు అక్కడ. ఈ నిత్యము విసకక ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఇదిగో అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని ఉదయం అడిగింది, మధ్యాహ్నం అడిగింది, సాయంత్రం అడిగింది, రాత్రుల్లో అడిగింది, విసకక అడుగుతుంది. కానీ అతడు మొదటగా విన్నట్లుగానే ఉన్నాడు, కానీ తర్వాత ఆమె మాటలు తోసిపుచ్చి నేను దేవుని భయము లేని వాడిని, మనుషుల్ని లక్ష్య పెట్టవని వాణ్ణి అని అతను నోటితో అతను ఒప్పుకుంటున్నాడు. ఈ మాటలో యేసు ప్రభు వారు చెప్పే మాట 18వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్న మాట, దేవుడు తనను ఏర్పరచుకొనిన వారి దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టుకొనుచు ఉండగా నేను వారికి న్యాయం తీర్చునా, త్వరగా న్యాయం తీరుస్తానని చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు మనకి సమీపముగా ఉంటాడంటే నువ్వు నిజముగా మొరపెట్టాలి. ఏ సమస్య ఉందో, ఏది నీకు ఆటంకముగా ఉన్నదో, ఏది నీకు ఇబ్బందిగా ఉన్నదో వాటి విషయంలో దేవునితో నువ్వు నిబంధన చేసుకొని దేవునికి నువ్వు నిజముగా మొరపెట్టగలిగితే ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట చదువుదాము. ద్వితీయోపదేశకాండములో 4వ అధ్యాయం 7వ వచనములో మనం ఇంకొక మాట చదువుదాం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టిన ఎడల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నుండినట్లు మరియు ఏ గొప్ప జనములలో ఏ దేవుడును సమీపముగా ఉన్నాడా? ఇక్కడ రాయబడిన మాట, ఎవరైనా ఉన్నారా? దేవుడు ఎప్పుడు మనకి సమీపముగా ఉంటాడు? నువ్వు నిజముగా మొరపెట్టినప్పుడు. నిజముగా మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉంటాడు. కాబట్టి ఈరోజు వాక్యము, నేను సమీపస్తుడనైన దేవుణ్ణి, నేను సమీపముగా ఉన్నా. ఎప్పుడు సమీపముగా నీకున్నాడంటే నువ్వు నిజముగా మొరపెట్టినప్పుడు. నువ్వు నిజముగా మొరపెట్టినప్పుడు దేవుడు నీకు సమీపముగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రాయబడిన కీర్తన గ్రంథములో 75వ కీర్తనలో మనం ఒక మాట చదువుతున్నాం. ఇక్కడ 1వ వచనములో, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్యమైన కార్యములు వివరించెదరు. ఇక్కడ మనము వాక్యములో మనం ఉండాలి. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడల్లా నీవు మాకు సమీపముగా ఉన్నావు. దేవుడు రెండో మాటలు ఇక్కడ మనం చదివితే ఎప్పుడు సమీపముగా ఉంటాడు? ఎప్పుడు కృతజ్ఞతలు నీలో ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు. ఉదయం లెగిసి దినమెల్లా నన్ను రాత్రి అంతా కూడా కాపాడి బ్రతికించావు, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు.
నన్ను నా కుటుంబాన్ని పోషిస్తున్నావు, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. నాకు కావలసినవన్నీ సమకూర్చి జరిగిస్తున్నావు, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడు నీలో ఏముండాలంటే కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. అప్పుడు దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. కొందరు ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదు, ఈ పని జరగలేదు, ఎప్పుడయ్యా ఈ పని జరిగేది? ముందు పని జరగాలంటే ముందు జరిగిన పని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. బాగా గుర్తుంచుకోవాలి. అప్పుడు నీ ప్రతి అవసరాలు ఆయన నీ ప్రతి ప్రార్థనలో దేవుడు తీరుస్తాడు. నేను సమీపముగా ఉన్న దేవుడను. ఎప్పుడంట? నీలో కృతజ్ఞత ఉన్నప్పుడు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించినప్పుడు ఆయన సమీపముగా ఉన్నాడు. 30వ అధ్యాయము ఇర్మియా గ్రంథములో 21వ వచనం చదువుదాం. వారిలో పుట్టినవారు వారికి రాజుగా ఉండాలని వారి మధ్య పుట్టించిన వాడిని వాడు నేలన ఇదిగో ఉన్నప్పుడు నేను సమీపముగా వచ్చి ధైర్యమును తెచ్చుకోమని నీ సన్నిధి వచ్చుటకు నేను వారికి ఇదిగో చెదరగొట్టినటువంటి విషయంలో చెదరిపోయినటువంటి స్థితిలో ఉన్నదని చెబుతూ, ఇదిగో దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట ఇది గమనించాలి. నేను వారికి సమీపముగా ఉన్నాను. వారికి పుట్టినది మొదలుకొని వారి మధ్యలో పుట్టించినటువంటి స్థితిని బట్టి నేలన పడినటువంటి సమయములు మొదలుకొని ఇదిగో నేను వారిని ధైర్యపరిచాను అన్న సంగతి మీరు తెలుసుకొని నేను సమీపముగా ఉన్నాను. దేవుడు సమీపముగానే ఉన్నాడు. కానీ నరుని యొక్క జీవితం చూడండి, వారు పుట్టి పెరిగి పెద్దవారై కొంతమంది దేవుణ్ణి లెక్క లేకుండా, దేవుడంటే లెక్క అనేటువంటి పరిస్థితులు లేకుండా లోకములో ఉన్న వాటినన్నిటిని సమీపముగా కొన్ని కనపడుతున్నప్పుడు వాటిలో పడిపోయి వాటిలో బలహీనత చెంది నానా విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనుషుడు ఈరోజు దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా దూరాన నిలిచేవాడు కాదు. ఆయన సమీపముగా ఉండే దేవుడు. నువ్వు దేవునికి లోబడి ఉండు, దేవుని యొక్క వాక్యము కలిగి ఉండు. కాబట్టి లెక్కలేనట్లుగా నువ్వు జీవించినట్లయితే దేవుడు సమీపంగా ఉండడండి. దేవుని వాక్యాన్ని లెక్క చేయి. దేవుని వాక్యమును బట్టి నిన్ను నువ్వు సరి చేసుకో. కాబట్టి ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నేను మీకు సమీపముగా ఉన్న దేవుడను. ఎప్పుడంటే ప్రభు సన్నిధిలో నువ్వు నిజముగా ఆయన మీద ఆధారపడి మొరపెట్టేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. రెండోది, నీకు చేసిన కార్యాలు, మేలులు, ఉపకారములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. లోక సంబంధమైన వాటిని కాదు లెక్కలో తెచ్చుకోవాల్సింది. దేవుని యందు నువ్వు లెక్క కలిగి, దేవునితో నేను లెక్క సమాధానము చెప్పవలసినటువంటి దేవునితో నువ్వు ఒక తీర్మానం కలిగి ఉంటే యేసు ప్రభు వారు మనకి సమీపముగా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏది తక్కువయిందో, ఏది కొదువయిందో ఈ ఉదయకాలము నిన్ను నువ్వు సరిచేసుకో. యేసయ్య నీ స్థితిగతులు మార్చటమే కాదు, నీకు సమీపముగా ఉండే గొప్ప దేవుడు. ఆయన కృప మనందరికీ దయచేయునుగాక. ఆయన మనకు సమీపముగా నిలిచి ఉండునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మాకు సమీపముగా ఉన్న దేవుడవు నాయన. ఎవరికి వాళ్ళు మీకు రోజు ప్రతి ఒక్కరము కూడా మీ సన్నిధిలో వారికి ఉన్న దైనందిన జీవితంలో మీకు నిజముగా మొరపెట్టే వారికి సమీపముగా ఉన్న గొప్ప దేవుడని విశ్వాసముతో మీకు మొరపెట్టువారుగా, కృతజ్ఞతతో మీకు తెలియజేసి స్తుతులు చెల్లించేటువంటి వారుగా, అయ్యా మరి అన్ని విషయములో మీ మీదే గురి లక్ష్య పెట్టుకొని లోకము మీద కాదు, లోకపు ఆలోచనలు విసర్జించి మీ యందు మరింత భయభక్తులు గలవారుగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అన్ని విషయములో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ వందనాలు తెలియజేస్తున్నాం.